హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రకృతి వరకు అందరూ మోసం చేసేది ఎవరినంటే అది అన్నదాత అని చెప్పాలి. ఎందుకంటే అతివృష్టి, అనావృష్టి, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్నదాతలకు నష్టం వాటిల్లితే అటు మార్కెట్లో సరైన ధర కల్పించక ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఒక్కో సంవత్సరం ఒక్కో పంటకు భారీగా డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఆ పంటను సాగు చేసిన వారికి లాభాల పంట పండుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మిర్చి, వేరుశెనగ సాగు చేసిన రైతులు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. వారు పండించిన పంటలకు ఈ సంవత్సరం మంచి మద్దతు ధర లభిస్తోంది. ఇక ముఖ్యంగా ఒక రకం మిర్చి క్వింటాల్కు ఏకంగా 49,200 రూపాయలు రికార్డు ధర పలికి అన్నదాతల ఎంట సిరులు కురిపిస్తోంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో మిరప పంట సాగు చేసిన రైతులకు సంక్రాంతి తర్వాత మంచి రోజులు వచ్చాయి. పండగ తర్వాత నుంచి మిరప ధర ఘాటెక్కుతోంది. దేశంలో కారం కాయలకు డిమాండ్ పెరగడంతో క్వింటాల్కు ఒక్కసారిగా 1,000 రూపాయల ధర పెరిగింది. 2 ఏళ్లుగా వరుస నష్టాలతో కుదేలైన మిరప రైతులకు ఈసారి ధరలు ఊరట కల్పిస్తున్నాయి. ఈ సంవత్సరం ధర బాగున్నా తెగుళ్ళు మరియు పురుగుల వల్ల పంట దిగుబడి కొంత తగ్గింది. అయినప్పటికీ ధర మాత్రం భారీగా పెరగడం వల్ల వారి కళ్ళలో సంతోషం నింపింది. సంక్రాంతి ముందు వరకు రాష్ట్రంలో సాధారణ మిరప ధర క్వింటాల్కు 3,000 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 7,000 రూపాయలుగా పెరిగింది. ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా మాచర్ల పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరం కొందరు రైతులు వైవిధ్యం కోసం సాధారణ ఎర్ర మిరప కాకుండా పసుపు రంగు మిర్చి సాగు చేశారు. ఈ రకంలో ముందు మిరపకాయ ఆకుపచ్చగా ఉండి ఆ తర్వాత క్రమేణా పసుపు రంగులోకి మారుతుంది. ఇక అలాగే పంటను ఎండబెట్టినా కూడా అది పసుపు రంగులోనే ఉంటుంది. అయితే సాధారణ మిర్చితో పోలిస్తే దీని దిగుబడి కాస్త తక్కువగా ఉంటుంది. ఇక సాధారణ రకం మిర్చి ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ పసుపు రకం 25 క్వింటాళ్ళు వస్తుంది. దిగుబడి తక్కువైన పసుపు మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రకం క్వింటాకు 18,000 రూపాయలు ఉండగా ఈ ప్రత్యేక రకం 49,200 రూపాయలు పలుకుతోందని ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మిర్చిని ఎక్కువగా రెస్టారెంట్లలో సాస్ల తయారీలో వినియోగిస్తారని వారు వెల్లడించారు. అలాగే ఈసారి వేరుశెనగ ధర కూడా పరుగులు పెడుతోంది. మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట ధర నమోదైంది. రాయలసీమలో అగ్రగామిగా ఉన్న ఆదోని మార్కెట్లో వేరుశెనగకు రికార్డు ధర లభించింది. గత కొన్నాళ్లుగా సీమ రైతులకు వేరుశెనగకు సరైన ధర లేక ఇబ్బంది పడుతుండగా తాజాగా ధర భారీగా పెరగడం విశేషం. ఇక అలాగే గరిష్టంగా క్వింటాల్ ధర 9,652 రూపాయలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో నూనె గింజలకు డిమాండ్ పెరగడంతో వేరుశెనగ పంటకు కూడా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మొత్తానికి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిన రైతులకు ఈ ఏడాది మార్కెట్ ధరలు కలిసి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.